వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఆంధ్రజ్యోతి ఈనాడు వార్తాపత్రికలు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎలాంటి వార్తలు రాసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం చేస్తున్నా కవరేజ్ చేసే ప్రయత్నం చేసే లేదనేది కూడా విశ్లేషణ చేద్దాం. అయితే ఈ వార్తల వెనుక ఉన్న మర్మం ఏంటి కూడా ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏప్రిల్ నుంచే 4000 పెన్షన్ అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు మాట్లాడారు. ఏప్రిల్ మే జూన్ పెన్షన్కు 1000 అదనం ఆ 3 నెలలు కలిపి జూలైలోనే ఇంటికి అవతాతలకు చంద్రబాబు కీలక హామీ. పెన్షనర్లను బలిగొన్న జగన్ రాజీనామా చేయి. శివరాజకీయాలకు కుట్ర ఇప్పటికే పంపిణీ వద్దని ఈసీ చెప్పలేదే, అడ్డుకున్నానని నాపై నెపమా, ఇంత నీచం దుర్మార్గం ఉంటుందా? యువతకు జాబ్ రావాలంటే ఎన్డీఏ, గంజాయి పోవాలంటే జగన్, నిరుపేదలకు 2 సెంట్ల స్థలం ఇంటి నిర్మాణం చేస్తాం, నర్సాపురం నా పాలకొల్లు ప్రజాగలంలో సభలు చంద్రబాబు అంటూ ఒక వార్త రాసుకొచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజు ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఉందో ఆ ప్రచారంలో మాట్లాడినవి ఏప్రిల్ నుంచే 4000 పెన్షన్, అంటే ఏప్రిల్ అంటే ఈ నెల నుంచే 4000 పెన్షన్ ఇస్తానని చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి గత ఎన్నికల్లో అయితే 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎన్నికలకు ముందే 1000 రూపాయల పెన్షన్ ఎందుకు పెంచాడు? ఈ రోజు అదే ఓట్ల కోసం ఎన్నికల్లో రాగానే ఏప్రిల్ నుంచే 4000 పెన్షన్ అంటున్నాడు. మరి ఈ రోజు 4000 పెన్షన్ ఇచ్చే నీకు సమర్థత నీకుందా? నీకు అధికారాలు నీకున్నాయి? నువ్వు ఎలా చెప్తావు నీ చేతుల్లో లేని అధికారాన్ని? ఈ రోజు ఏప్రిల్ మే జూన్ 3 నెలల్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎలా ఎన్నికలు కూడా ఉల్లంఘించినట్లు కదా ఇది. అంటే ఏప్రిల్ నుంచి 4000 పెన్షన్ ఎలా ఇవ్వగలుగుతావు ఈ హామీ? మరి గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో పెన్షన్ అవతాతలకు 2000 చేస్తానని చెప్పావు. మరి ఎన్నికలకు ముందు ఎందుకు చేసావు? జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో పెన్షన్దారులకు ఆ రోజే 3000 రూపాయలు పెంచుకుంటూ పోతారని చెప్పిన హామీని కాపీ కొట్టి ఎన్నికలకు ముందు నువ్వు ఎందుకు పెన్షన్ పెంచే ప్రయత్నం చేస్తావు? అదేవిధంగా పెన్షనర్లను బలికొన్న జగన్ రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షనర్లను బలికొన్నది. ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు ఆధీనంలో పనిచేశారు, ఎవరి కోసం పనిచేశారు? మరి ఆయన ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు అడ్డుకోవాలని చెప్పారా లేదా? మరి ఇంత మంది అవాతాతలకు పెన్షన్లు రావాలంటే వేలాది మంది వాలంటీర్లు పనిచేయాల్సి వస్తుంది. మరి ఆ వాలంటీర్లందరినీ పనిచేయకుండా ఈ రోజు పెన్షనర్లకు వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వకుండా అడ్డుకోయింది ఎవరు? ఈ రోజు ఆ పెన్షనర్లు ఎక్కడ టీడీపీకి దూరమే వైసీపీకి దగ్గర అవుతారని చెప్పి ఆ అవాతాతలు మోసం చేయడానికి ఏప్రిల్ నుంచే 4000 పెన్షన్ అని చెప్పి ఒక మోసపూరితమైన హామీ ఇస్తున్నావు. ఈ రోజు కేవలం ఓట్ల రాజకీయం చేస్తున్నావు తప్ప అభివృద్ధి రాజకీయం చేయట్లేదు. అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పారు? శివరాజకీయానికి ఇంటికే పంపిణీ వద్దని ఈసీ చెప్పలేదు, ఇంటికి పంపిణీ ఈసీ చెప్పలేదు. మరి ఇంటికే ఈ పంపిణీ వద్దని ఈసీ చెప్పలేదు. మరి అంతమంది అధికారులు ఎవరున్నారు పంపిణీ చేయడానికి? వాలంటీర్లు పంచొద్దని ఈసీ చెప్పింది కదా. మరి అంత వాలంటీర్ చేసే పని ఈరోజు ఎవరు చేస్తారు? మరి ఈరోజు ఈనాడు వార్తాపత్రిక చేస్తుంది, ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక చేస్తున్నట్టు, లేదంటే టీడీపీ కార్యకర్తలు ముందుకు వచ్చారు సేవ చేయడానికి. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బులు అంటే సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే వాళ్ళకి లబ్ధిదారులకు వచ్చే డబ్బులు కావచ్చు, లేదంటే వాళ్ళకి అందే తాయిలాలు కావచ్చు, ప్రతి ఒక్కటి అందిస్తున్నారు ప్రభుత్వం తరఫున. ఆ వాలంటీర్ వ్యవస్థను అడ్డుకున్నది ఎవరు? మరి ఆ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఇంటి వద్దకు వెళ్ళి ఎవరు పెన్షన్లు పంపిణీ చేస్తారు? ఈరోజు అంటే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నాడు. మరి ఆ 50 కుటుంబాలు మంచి బాగోగులు చూసుకోవడానికి ఆ వాలంటీర్ ఉన్నాడు. మరి ఆ వాలంటీర్ని పని చేయొద్దని ఎన్నికల కమిషన్కి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేసేయడం లేదా? మరి ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇంటి వద్దకే పెన్షన్ ఎలా అందుతుంది వాలంటీర్ని పని చేయకపోతే? మరి ఆ వాలంటీర్ని అడ్డుకున్నది ఎవరు? అడ్డుకున్నది నాపై నెపమా, ఇంత నీచం దుర్మార్గం ఉంటుందా? నువ్వు నీచమైన రాజకీయాలు, నువ్వు దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నావు. ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు లోకేష్, ఇంకోవైపు నువ్వు, ముగ్గురు కింద మీద తిరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోలేకపోతున్నారు. అడ్డుకోలేక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఈ రోజు నువ్వు దగ్గరికి తీసుకున్నావు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ప్రజల్లో ఉంది. ఈ రోజు పెన్షనర్ల ఓట్ల కోసమే ఏప్రిల్ నుంచి అంటున్నాడు. యువతకు జాబ్ రావాలంటే ఎన్డీఏ, గంజాయి కావాలంటే జగన్ కావాలంటున్నారు. మరి ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎందుకు ఇంటికో ఉద్యోగం లేదు? 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ఇంటి జాబ్ రావాలంటే బాబు రావాలని నినాదం ఇచ్చారు. మరి ఆ నినాదం ఆనాడు ఏమైంది? మరి ఆ రోజు ఇదే ఎన్డీఏతో కూటమిలో ఉన్నారు కదా. మరి ఇదే ఎన్డీఏతో కూటమిలో ఉండి ఆ రోజు ఎందుకు ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోయారు? ఇంటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తాను. మరి ఎందుకు ఆ రోజు 3000 రూపాయలు ఇవ్వలేకపోయారు? అంటే ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారు, యువత గుర్తుకొస్తారు, ఉద్యోగులు గుర్తుకొస్తారు, నిరుద్యోగులు గుర్తుకొస్తారు. ఎన్నికలు అయిపోగానే వాళ్ళని తన్నడం, నరకడం, చంపడం, ఇలాంటి రాజకీయాలు చేసే పరిస్థితి నెలకొంది ఈనాడు. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి 2014 ఎన్నికల్లో రుణమాఫీ చేస్తానన్నారు. మరి ఎందుకు రుణమాఫీ చేయలేకపోయారు? అవతాతలకు పెన్షన్ పెంచుతానన్నారు, ఎందుకు పెన్షన్ లేకపోయారు? మరి అదేవిధంగా నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం అన్నారు, ఎందుకు ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోయారు? అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నారు, ఎందుకు ఇవ్వలేకపోయారు? అక్క చెల్లెలది ఇంట్లో బంగారం తాకట్టుగా ఉంటే ఆ బంగారాన్ని మీ ఇంటికే, మీ బంగారం అని ఒక పథకాన్ని చేసుకోండి. ఎందుకు ఆ రోజు లేదు? డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఎందుకు చేయలేదు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ చూతా చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి ఆ హామీలను ప్రశ్నించండి, ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు ఆ హామీలని? అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన, సక్రమైన పరిపాలన, సంక్షేమ పరిపాలన, అభివృద్ధి పరిపాలన చేస్తున్నాడు. కానీ మీరు ఎలాగైనా ఓటర్లని మీరు
దగ్గరికి రాబట్టుకోవాలనే ఇక చూడండి, ఏప్రిల్ నుంచే 4,000 పెన్షన్ అంట. ఏప్రిల్ నుంచి పెన్షన్ ఎలా ఇస్తావు అంటే గడిచిన ఇక్కడ ఏం రాసుకొచ్చారు, ఏప్రిల్ మే జూన్ పెన్షన్కి 1000 అదనం, ఆ 3 నెలలు కలిపి జూలైలో ఇంటికే పంపిణీ చేస్తాడంట. ఇదే వాలంటరీ వ్యవస్థపై విషయం కాకిన పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకున్నాడు. మరి ఇదే మనకి ప్రత్యేక హోదా, ఇది ప్రత్యేక హోదా బీజేపీని పక్కన పెట్టుకున్నాడు. మన విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీని పక్కన పెట్టుకున్నాడు. ఇంటికి ఉద్యోగం ఇస్తున్నానని గతంలో చెప్పాడు, మరి అదే హామీ ఇస్తున్నాడు. మరి నిరుద్యోగపడితే అంటున్నాడు. ఏ మాటలు నమ్మాలి చంద్రబాబును చూసి? అంటే కేవలం ఎన్నికల దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇవన్నీ ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ఇవన్నీ మర్చిపోయి తేటతల్లం చేసేసి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప అంతకు మించి లేదు. అవాతాతలు అయితే నిన్ను నమ్మి మోసపోయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వైఎస్ జగన్ అనే వ్యక్తి ఈరోజు ఇంటి వద్దకే, గడప వద్దకే పరిపాలన, స్వరాజ్యాన్ని, గాంధీ కళను కాలిన స్వరాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఆ స్వరాజ్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాలి తప్ప అంతకు మించి ఏం లేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 100% ప్రజాపాలన, సంక్షేమ పాలన చేస్తున్నాడు. కానీ వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ అవతాతల గురించి ఆంధ్రజ్యోతి ఇంకో వార్త రాసింది. ఆ వార్త ఏంటంటే అవతాతలపై ఎవరికి ప్రేమ, జగన్వి కోతలు, బాబువి చేతలు. గతంలో లబ్ధిదారులందరికీ అమ్ములు 5 ఏళ్లలో 200 పెన్షన్ నుంచి 2000, 5 ఏళ్లలో కాదు గత, ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి అంటే ఒత్తాసు పలుకుతుంది ఆంధ్రజ్యోతి. 5 ఏళ్లలో 200 నుంచి 5,000కు పెంపు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ 1000 రూపాయలు పెంచితే తర్వాత ఆ 1000 రూపాయలు 2000 పెన్షన్ ఎప్పుడు చేశారు? ఎన్నికలకు 6 నెలలు 3 నెలలు ఉండగా 2000 పెన్షన్ చేశాడు. అంతేగాని ఈరోజు ఆ 2000 పెన్షన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్తగా 19 లక్షలకు పైగా మంజూరు, జగన్ వచ్చాక కొత్తగా 12 లక్షల లోపే అది పాత వాటిని తొలగించి మంజూరు, రకరకాల నిబంధనల పేరిట 6 లక్షల కట్టు. అంటే రకరకాల నిబంధనలు, అంటే అర్హత ఉండే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, చేతగాని వాడికి పెన్షన్ ఇవ్వాలి, డబ్బు లేని వాడికి పెన్షన్ ఇవ్వాలి, భూమి లేని వాడికి పెన్షన్ ఇవ్వాలి, ఉద్యోగం లేని వాడికి పెన్షన్ ఇవ్వాలి. అంటే డబ్బు ఉన్న వాడికే డబ్బులు ఇవ్వాలా? మరి ఇంకెందుకు? అంటే ప్రతి ఒక్కరూ అర్హులైతే ఇంకా మరి ఇంకెందుకు? ఒక ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది, ఆ ఉద్యోగస్తునికి కనీసం 50,000 నుంచి 1,00,000 రూపాయలు డబ్బులు వస్తాయి. మరి అలాంటి ఉద్యోగస్తు కుటుంబానికి పెన్షన్ ఎందుకు? ఒక 10 ఎకరాల నుంచి 20 ఎకరాల భూమి ఉన్న భూ యజమానికి పెన్షన్ ఎందుకు ఆ కుటుంబానికి? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి, అర్హత లేని వారికి కట్ చేశాడు, కానీ అర్హులు ఉన్న వారికి ఎవరికి కట్ చేయట్లేదు. ఇక టీడీపీనా, వైసీపీనా, జనసేన, బీజేపీనా, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ అని చూడట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఏ కార్యకర్త అయినా సరే, ఏ పార్టీకి చెందిన వాడైనా సరే, వాళ్ళకి అర్హతలు ఉంటే ప్రతి ఒక్క సంక్షేమాన్ని, ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని పంపించండి వాళ్ళ ఇంటి వద్దకి అని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు ఓటు వేయకపోతే నేను వేసిన రోడ్లపైన ఎలా నడుస్తానన్నాడు, దళితుల్లో ఎవరు పుడతారన్నాడు, బీసీలకు జడ్జిలుగా పనికిరాడన్నారు. ఇవన్నీ మర్చిపోయాడు ప్రజలు, మర్చిపోలేదు. కానీ ఎన్నికల దగ్గర పడుతున్న తమ్ముడు ఇవన్నీ మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2000 పెన్షన్ ఎప్పుడు 2 నెలల ముందు చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేశారు? 3,000కు పైగా విడతల వారిగా డ్రామా. ఇప్పుడు పెన్షన్ల పంపిణీపై కహానీలు, బాధ్యత తనదే కాదంటే సీఎం వైఖరి, బస్సు యాత్రలు పచ్చి అబద్ధాలు, వాలంటీర్లపైన మొదటి సంతకం చేస్తారంట. జగన్ దృష్టిలో వారు ఉన్నట్లా లేనట్లా? జగన్ దృష్టిలో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు, మీ దృష్టిలో వాళ్ళు లేరు. వాళ్ళని ఇబ్బంది పెట్టింది మీరు, బదనాం చేసింది మీరు, వాళ్ళపైన తప్పుడు రాతలు రాసింది మీరు, తప్పుడు కూతులు కూసింది మీరు వాలంటీర్ వ్యవస్థ పైన. ఈరోజు ఏ నాయకుడైనా, ఏ సామాజిక వర్గానికి చెందిన వాడైనా, ఏ కార్యకర్త అయినా, ఏ సామాన్య వ్యక్తి అయినా ఈరోజు ఒకరిని విమర్శన చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ వ్యక్తిగత విషయాలపైన విమర్శలు చేయండి, లేదంటే వాళ్ళు చేసిన పనులపైన విమర్శలు చేయండి. అలా కాకుండా ఒకరిద్దరు తప్పు చేస్తేనో తప్పు చేశారో తెలీదు, అది కూడా తెలీదు, వాలంటీర్లంతా ఉమెన్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నారని ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడారా లేదా? మరి అదే పవన్ కళ్యాణ్ ఈరోజు ఎలా జత కడతారు? మరి మీరు ఈరోజు అదే పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, మరి అదే పవన్ కళ్యాణ్తో జత కట్టారు, మరి అదే పవన్ కళ్యాణ్ ఓటమి భయంతో ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. నాయన సార్ నీకు కాళ్ళు దండం పెడతామని చెప్పి వాళ్ళ ఓట్లు మనకు పడవని చెప్పేసి ఈరోజు కుడిల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవతాతలకు పెద్దపీట వేస్తూనే ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ ఇంకొక వార్త ఏంటంటే, జగన్ నువ్వు నాయకుడివేనా? జగన్ ఖచ్చితంగా నాయకుడే. షర్మిల నువ్వు నాయకుడు, నీకు ఎంపీ పదవి వినంత మాత్రాన నువ్వు నాయకురాలుగా చేయనంత మాత్రం జగన్ నాయకుడిగా కాకుండా పోడు. ఎంతోమంది మహిళలకు, ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు సీట్లు ఇచ్చాడు. ఈరోజు ఒక లారీ డ్రైవర్ కావచ్చు, లేదంటే ఉపాధి హామీ కూలికి కావచ్చు సీట్ ఇచ్చిన దమ్ము ధైర్యం ఉన్న నేత జగన్. బాబాయిని చంపిన వారికి సీట్ ఇస్తావా? బాబాయిని చంపిన వారికి సీట్ ఇస్తావా అంటే ఆధారాలు ఉంటే నువ్వు ఎందుకు బయట పెట్టట్లేదు? ఆరోపణలు ఎందుకు చేస్తున్నావు? మరి కేవలం సునీతాను పక్కన పెట్టుకుని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు నాయుడుతో కలిసి కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నావు. ఆధారాలు ఉంటే బయట పెట్టు. ఇలా కాల్ రికార్డ్స్ ఉన్నాయి, ఇలా చేశారని చెప్పండి. మరి ఎందుకు ఊరికే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు? న్యాయం ధర్మం ఎక్కడున్నాయి? ఖచ్చితంగా న్యాయం ధర్మం. ఈ ఘోరాన్ని ఆపడానికి ఎంపీగా నిలబడి తప్పులేదు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచి ఎప్పుడైనా పోటీ చేయొచ్చు. కానీ రాజన్న బిడ్డ అంటే జగన్మోహన్ రెడ్డి. రాజన్నపై కేసులు పెడితే, రాజన్న చనిపోయిన తర్వాత కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు. రాజన్న కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ కోసం ఓదార్పు యాత్ర చేశారు, పాదయాత్ర చేశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పదవి లేదు, ఏదో లేదని చెప్పేసి నీకు ఇలా మాట్లాడితే బాగుండదు. ఖచ్చితంగా ఒకే వైపు
ఇక్కడ ఒకే వైపు సీఎస్ చూడు, తెలంగాణకు వెళ్లేందుకు 2000 మంది ఉద్యోగులు సీఎస్ సంతకం కోసం ఎదురు చూపులు, వారిని కదలని సంతకాల దొంగకు ఏర్పాట్లు, సీఎంఓ స్టాంప్ నిందితుడిపై అంత ప్రేమేంటో, సీఎం డిజిటల్ సంతకం ఫోర్జరీ చేసిన అటెండర్ బెయిల్పై రాగానే హైదరాబాద్ లేవకు ఇప్పుడు సవిస్తంగా తెలంగాణకు పంపే ఏర్పాట్లు, ప్రభుత్వం మరింత తిప్పులు తప్పుకుంటున్నారు. ఏదైతే వార్తలు ఉన్నాయో ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేస్తున్నారు. ఇప్పుడు సీఎస్ గారు పరిపాలన పద్ధతి చేపట్టారు కాబట్టి ఈయనపైన వార్తలు రాసే ప్రయత్నం చేస్తున్నారు. వార్తల స్థాపం తొలి తెలుగు టీవీ న్యూస్ లీడర్ శాంతి స్వరూప్ ఇంకా లేరు. గుండెపోటు చికిత్స పొందుతూ మృతి. 3 దశాబ్దాలకు పైగా దూరదర్శన్తో సేవలు, కవిత్వం, నవలలు రాసిన శాంతి స్వరూప్ ముగిసిన అంత్యక్రియలు, పలువురు సంతాపం. ముస్లిం మహిళపై వైసీపీ నేత భారీ దృష్టకం. ఇక్కడ చూడండి, ముస్లిం మహిళపై వైసీపీ నేత భారీ దృష్టకం. ఇవి ఆధారాలు ఉంటే రాయాలి, ఆధారాలు లేకుండా రాస్తే ప్రజలు నమ్మే పరిస్థితి. ఇది ఈరోజు వైఎస్ఆర్సీపీకి ముస్లిం ఓటర్లు, మైనార్టీ ఓటర్లు బలంగా ఉన్నాయి. ఆ మైనార్టీ ఓటర్లను దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతకుమించి ఏం లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది ముస్లిం ఓటర్లతోనే. ఆ ముస్లిం ఓటర్లని దూరం చేయడానికి ప్రయత్నాలు, అంతకుమించి ఏం లేదు. వైసీపీ శివరాజకీయం చేస్తుంది, వైసీపీ గారి శివరాజకీయం చేస్తుంది, టీడీపీ చేస్తుంది, బీజేపీ చేస్తుంది, జనసేన చేస్తుంది. అందుకే ఈరోజు 1వ తేదీ 2వ తేదీనే మొత్తం 100% పెన్షన్లు పూర్తి అయ్యేసి ఈరోజు 6వ తేదీ వచ్చినా ఇంకా 98-92%. సో నాకు తెలిసినంత వరకు 92% మాత్రమే పెన్షన్లు పూర్తయ్యాయి. మరి ఎందుకు ఇంత లేట్ అయింది? మరి ఇన్ని రోజులు ఎందుకు కాలేదంటే జగన్ పరిపాలన. జగన్ ఒకసారి ముఖ్యమంత్రిగా లేకుండానే ఇంత అతలాకుతలం అయిపోయింది. మరి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా వేరే వాళ్ళని గెలిపిస్తే ఇంకెలాంటి పరిస్థితులు నెలకొనే పరిస్థితి వస్తుందో మనం ఆలోచించుకోవాలి. వైసీపీకి ఇక్బాల్ రాజీనామా, ఎమ్మెల్సీ పదవి కూడా 10న టీడీపీలో చేరొచ్చు అని ఒక వార్త రాశారు. ఇది ఊహాజనితం, ఇంకా క్లారిటీ రాలేదు. కానీ చేస్తే చేయొచ్చు, ఎందుకంటే అక్కడ ఆయనకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి. పాక్ ఉగ్రతలపై రాగురి ఇది కూడా అంటే కోలన్ మార్క్ పెట్టింది. ఖచ్చితంగా చేస్తారు, ఎందుకంటే పాక్ ఉగ్రవాదులపై ఖచ్చితంగా రానే కాదు, యావత్ భారతదేశము ఆ ఉగ్రవాదాన్ని అణిచివేయాలని చూస్తుంది. ప్రపంచంని ఎదిరించైనా సరే భారతదేశం ఎదురుని నిలబడుతుంది. పాక్ అన్నది మన శత్రు దేశం కాదు, అలా అని చెప్పి మన మిత్రదేశం కాదు. మనం బాగుండాలి, వాళ్ళు బాగుండాలని కోరుకునే తత్వం మంది. కానీ వాళ్ళు బాగుండాలి, మనం నాశనం అయిపోవాలని తత్వం వాళ్ళది. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాక్ అని ఓన్లీ భారతదేశం విమర్శించట్లేదు, యావత్ ప్రపంచం విమర్శిస్తుంది. కానీ వాళ్ళు వాటిని అన్ని తప్పుపడుతున్నారు. ఏదేమైనప్పటికీ చూసుకుంటుంది అన్న ఊరుకోరుకు ఖచ్చితంగా వాళ్ళపైన ఇక్కడ మళ్ళీ ఏపీకి ప్రత్యేక హోదా, పచ్చి గ్యారంటీ, యువత, మహిళ, ఇక్కడ ఏపీకి ప్రత్యేక హోదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విడదీసి అడ్డగోలుగా పంపిణీ చేసిన రోజు. ఎందుకు ఆ రోజు మనకు హక్కుగా లేదు ప్రత్యేక హోదా అని? ఒక హక్కుగా ఇవ్వకుండా కేవలం మోసపూరితమైన ధోరణిలో రాష్ట్రాన్ని విభజించాల్సి వచ్చింది. ఈ రోజు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో మీ కుటుంబం కింద మీద కొట్టుకుంటుంది రాహుల్ గాంధీ గారు. ఖచ్చితంగా మీరు ఎన్ని అబద్ధ హామీలు ఇచ్చినా ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తే స్వాగతిస్తాం. కానీ మీరు ఈరోజు మేనిఫెస్టోలో పెట్టాల్సిన అవసరం లేదు. ఆ రోజే మాకు హక్కుగా ఇచ్చింటే ఈరోజు ఈ బాధలు వచ్చేటివి కాదు. 10 సంవత్సరాలు మేము తెలంగాణ విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు గెలిచినాయి, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన, ఇంకోరు గెలిచినాయి. 10 సంవత్సరాలు ఏపీ ప్రజలు బాధపడ్డారు. అంటే చంద్రబాబు నాయుడు గారు పోరాడారా, జగన్ పోరాడారా అని పక్కన పెడితే మాకు హక్కుగా ఇవ్వాల్సింది మీరు. ఆ రోజు మన రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించింది మీరు. ఆ రోజు హక్కుగా ఇచ్చింటే ఈరోజు మాకు ఈ తిప్పులు వచ్చేటివి కాదు. ఒక సగటు ఆంధ్రుడిగా చెప్తున్నా, ఈ రోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకోరు ఉండొచ్చు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. ఇది ఎవరు అవునన్నా ఎవరు కదని ఇది పచ్చి నిజం. ఎందుకు సర్వనాశనం చేసిందంటే ఆ రోజు మన రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించి మనకు రావాల్సిన నిధులు, నియామకాలు సక్రమంగా పంచకుండా తెలంగాణలో అభివృద్ధి చెందిన హైదరాబాద్ను వాళ్ళకి ఇచ్చేసి ఈరోజు మనకు అన్యాయం చేసింది. కానీ ఆ రోజు మనకు ప్రత్యేక హోదాను హక్కుగా ఇచ్చింటే ఈరోజు మన పరిస్థితి కొద్దిగా అభివృద్ధి అయ్యి మనం బెటర్ దెన్గా మిగిలిన రాష్ట్రాలతో పాటు మంచిగా ఉండేది. కానీ ఆ పరిస్థితి చేజార్చి మన రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు ఆ స్వార్థ రాజకీయాల్లో వాళ్ళే కుట్టమిట్టాడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తన పట్టును కోల్పోయి కింద మీద కొట్లాడుతుంది. అయినప్పటికీ ఈరోజు మళ్ళా తన ప్రేమను కపట ప్రేమను చూపించుకుంటూ అది గెలిచేది లేదు, సచ్చేది లేదు. ఏపీలో ఖచ్చితంగా గెలిస్తే వైఎస్ఆర్సీపీ గెలిచింది, లేకుంటే టీడీపీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి ఏముంది దిక్కానాయుడ. కానీ మళ్ళీ అప్పుడు ఏమంటారు, మేము వచ్చామా అంటారు. ఖచ్చితంగా వీళ్ళు ఎన్ని అబద్ధ హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇక్కడ ఇంకోటి వాలంటీర్ల కార్యకర్తల తీరు మార్చుకొని వైసీపీ నేతలు ఇక్కడ మనం చూసుకుంటున్నాం. కాకినాడలో జగన్ భేటీలో పాల్గొన్న వాలంటీర్లు అంట
ద్వారపూడి కన్వెన్షన్లో రహస్య సమావేశం, రాజీనామా చేయాలని వాలంటీర్లకు ఆదేశం, పార్టీ కార్యకర్తలుగా పనిచేయాలని హుకుం, రాజీనామా లేఖతో వచ్చిన వాలంటీర్లకు నగదు తాయిలాలు పంపిణీ. వాళ్ళ ఉద్యోగం వాళ్ళ ఇష్టము, వాళ్ళు రాజీనామా చేస్తారు లేకుంటే ఇంకోటి చేస్తారు. నేను ఒక దాంట్లో పని చేస్తున్నానంటే నాకు ఇష్టం ఉండి పని చేస్తా, ఎవరైనా రాజీనామా చేయాలంటే చేస్తున్నా. ఒక వాలంటీర్ అక్కడ మీటింగ్లో మరి వీళ్ళందరూ వాలంటీర్లు అని రాశారు, మరి వాలంటీర్లు అయింటే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు రహస్య సమావేశం అంటే రాజీనామా చేయాలని వాలంటీర్లకు ఆదేశం. ఇప్పుడు నువ్వు పేపర్ మూసేయని చెప్తా, మూసేస్తారు ఆంధ్రజ్యోతి, మూసేయరు కదా. అంటే అడగడం ఎవరు తప్పు కాదు, అలా అని డిమాండ్ చేయకూడదు, వాళ్ళని అదే ఉద్దేశపూర్వకంగా రాజీనామా చేయించకూడదు. అయితే వాళ్ళకి తాయిలాలు ఇచ్చారా లేదన్నది మీ దగ్గర రికార్డులు ఉంటే, ఆధారాలు ఉంటే చూపించాలి. ఊరికి అబద్ధ కాపీలు తప్పుడు వార్తలు రాసినంత మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వాలంటరీ వ్యవస్థ జగన్ కోసం పనిచేస్తుంది అన్నది మీ ఆరోపణ. జగన్ కోసం కాదు వాళ్ళు పనిచేస్తుంది, ప్రజాసేవ కోసం పనిచేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో మాత్రం వాలంటీర్లు పెన్షన్దారులే టార్గెట్గా టీడీపీ, జనసేన, బీజేపీ కొట్టమిట్టాడుతుంది. ఎందుకు కొట్టమిట్టాడుతుందంటే పెన్షనర్లకి ఇంటి వద్దకే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు పెన్షన్లు ఇచ్చారు, ఆ ఇంటి వద్దకు వచ్చే వాలంటీర్లని అడ్డుకున్నది ఎవరు? టీడీపీ, జనసేన, బీజేపీ ఆరోపణలు ఉన్నాయి. మరి ఏదేమైనప్పటికీ పెన్షనర్ల పరిస్థితి ఏంది, వాలంటీర్ల పరిస్థితి ఏంది అన్నది వచ్చే ఎన్నికల్లో గెలుపోవటంలో బట్టి ఉంటుంది. దురుద్దేశం ఎవరిది? సిఎస్ గారు అంటే సిఎస్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. వివాదాస్పద అధికారుల పేర్లు పంపడం సుదుద్దేశం. మన క్వశ్చన్ మార్క్. జగన్ కనసానికలతో నడుస్తున్న జవహర్ రెడ్డి పింఛన్ పంపిణీ ప్రక్రియను పక్కదారి పట్టించింది సిఎస్. ఆయనపై చర్యలు తీసుకోండి. ఈసీకి చంద్రబాబు లేఖ. ఉన్నది రాస్తే ఎదురుదాడా. రాష్ట్రంలో పోలీసులు ఐపీసీని వదిలేసి వైసీపీని అనుసరిస్తున్నది నిజం కాదా? ఇక్కడ రాష్ట్రంలో ఐపీసీనే లేదంట, ఇక్కడ వైసీపీని అనుసరిస్తున్నారు. అంటే ఎటువంటి అంటే ఉన్నది రాస్తేనంట, ఆధారాలు ఉంటే రాయాలి. ఊహాజనితమైన వార్తలు రాసి ఉన్నది రాసామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా జగన్ కనసాగులతో నడుస్తున్న జవహర్ రెడ్డి అంట. ఇక్కడ జవహర్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వ పరిపాలన బాధ్యతలు తీసుకున్నాడు కాబట్టి ఆయన పైన బురద వేస్తున్నాడు. పింఛన్ల పంపిణీ ప్రక్రియను పక్కదారి పట్టించింది సిఎస్. ఏ విధంగా సిఎస్ పట్టిస్తాడు? ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కదా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసింది వాలంటీర్లు పింఛన్ ఇవ్వకూడదని. మరి ఈరోజు జవహర్ రెడ్డి పైన నిందలు వేస్తున్నారు. ఆయన ఈరోజు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు కాదు, అలానే టీడీపీ కార్యకర్త కాదు, టీడీపీ లీడర్ కాదు. ఆయన పరిపాలన విధానాన్ని చూస్తున్నారు. అలాంటి వ్యక్తిపై బురద జల్లుతున్నారు. ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లు మాకు వీళ్ళొద్దు, కొత్త వాళ్ళు కావాలన్నారు. కొత్త వాళ్ళు వేస్తే వాళ్ళు వివాదాస్పదమైన నేతలు మళ్ళీ వాళ్ళు కూడా వద్దంటారు. అంటే ఇక్కడ ఈనాడు రిపోర్టును, ఆంధ్రజ్యోతి రిపోర్టును ఒక ఐఏఎస్గా ఒక ఐపీఎస్గా పెడితే మీకు సమర్థనీయమా అంటే కాదు. ఇక్కడ ఖచ్చితంగా సివిల్ సర్వీస్ ఎవరైతే రాసి వచ్చింటారో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. లేదంటే పదోన్నతులు పొందిన వాళ్ళు, ఐఏఎస్గా ఉన్న వాళ్ళు, ఐపీఎస్గా ఉన్న వాళ్ళని ఇక్కడ నియమిస్తారు. అంతేగాని ఇక్కడ మీరు కోరుకున్న వాళ్ళు ఇంకోరు కోరుకున్న వాళ్ళని అడ్డుగోలుగా వేయడానికి లేదు కదా. అలా మీరు ఎన్ని వార్తలు రాసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం జవహర్ రెడ్డి పని చేయట్లేదు. పింఛన్ల పంపిణీ ఆపింది ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు గారు చెప్పినట్లే వింటున్నారు. మరి అదేవిధంగా సీఎం జగన్కు మరో ఎమ్మెల్సీ శాఖ, వైకాపాకు ఎమ్మెల్సీ పదవికి ఇక్బాల్ రాజీనామా అంటూ ఒక వార్త రాశారు లోపల పేజీలో. మనం ఇంతకుముందే చెప్పాం. నేను మోదీని ఇది కొత్త భారతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాం, రాజస్థాన్లో ప్రధాని మోదీ ప్రసంగం అంటూ ఒక వార్త రాశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక. ఇల్లే లేని, నువ్వు ఇల్లే కట్టించలేని వాడు ఇసుక ఏమి ఇస్తావు? ఇంకా సెంటు స్థలం ఇచ్చి అమరావతిలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను, ఇళ్ళ పట్టాలు ఇస్తానంటే ఆ ఇల్లు పట్టాలు ఆపింది ఎవరు? టీడీపీ నాయకులు కదా, టీడీపీ కార్యకర్తలు కదా, టీడీపీకి సంబంధించిన వారు కదా. ఈరోజు ఇసుక ఇల్లే జగన్మోహన్ రెడ్డి గారు స్థలాలు ఇచ్చి ఇల్లే కట్టిస్తున్నప్పుడు ఇంక ఇసుక తీసుకొని ఏం చేస్తారు వాళ్ళు ఉచితంగా? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాటిని కాపీ కొట్టి మళ్ళీ ఇస్తున్నాం. అంతకు మించి ఏం లేదనిపిస్తుంది. ఇక్కడ జగన్ పాలన ప్రజలకు జరిగిన అభివృద్ధి ఏంటి? జరిగిన అభివృద్ధి ఏంటంటే ఒక అమ్మఒడి వచ్చింది, జగనన్న విద్యా దీవెన వచ్చింది, వసతి దీవెన వచ్చింది, వాహన మిత్ర వచ్చింది, కులవృత్తులకి పెద్దపీట వేశారు. తర్వాత సచివాలయ వ్యవస్థ వచ్చింది, వాలంటరీ వ్యవస్థ వచ్చింది, మెడికల్ కాలేజీలు వచ్చాయి, మెడికల్ క్లినిక్లు వచ్చాయి, ప్రతి పల్లెకు డాక్టర్ వచ్చాడు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, రైతు భరోసా కేంద్రాలు వచ్చాయి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు వచ్చింటే ఇంకా ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలు కనిపించట్లేదంటారు? ఈరోజు పశువుల కోసం ఒక డాక్టర్ని ప్రతి 2000 కుటుంబాలకి ఒక పశువుల డాక్టర్ని పెట్టాడు. అదేవిధంగా ఇంటికే డాక్టర్ని పెట్టాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సంక్షేమం కోసం సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చాడు. ప్రతి మహిళా భద్రత కోసం మహిళా పోలీసుని తీసుకొని వచ్చాడు. మరి ఇన్ని తీసుకొచ్చినా కూడా అభివృద్ధి ఎందుకు కనపడట్లేదు అంటారు? మరి మీ హయాంలో ఇవన్నీ ఎందుకు తీసుకొని రాలేదు? అంటే కేవలం మీరు అనుకున్న అభివృద్ధి, మీరు భూములు కొన్న అమరావతి చుట్టూ జరిగితేనే అభివృద్ధి అనుకున్నారా? కాదు, ప్రజల నిజమైన అభివృద్ధి చూస్తున్నారు. జనం నెత్తిన 13 లక్షల కోట్ల అప్పులు కుంపట్టి భూ హక్కు చట్టంతో ప్రజల ఆస్తులు మింగేస్తారు. నర్సాపురం పాలకులు ప్రజాగలంలో సభల్లో చంద్రబాబు
భూ హక్కు చట్టంతో ప్రజల ఆస్తులు మింగేస్తారు. ఎవడి భూమిని ఎవడు మింగలేడు. ఇక్కడ చూస్తూ ఎవడు ఊరుకోడు. నా భూమి ఎవడన్నా తీసుకుంటానంటే నేను ఊరికే ఉంటానా, ఇంకోటి భూమి నేను తీసుకుంటానంటే వాడు ఊరికే ఉంటాడా? ఎవడి భూమి ఎవడు మింగలేడు. ఖచ్చితంగా మీరు ఎన్నికల సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారు, కానీ ప్రజలు నమ్మే పరిస్థితి అయితే ఉండదు. 50% మించి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పింది. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కోటా పెంచుతాం, మద్దతు ధరలకు చట్టబద్ధత, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అధికారంలోకి వస్తే అగ్ని పథకం రద్దు, మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఏటా 1 లక్ష నగదు సాయం, ఆరోగ్య సంరక్షణకు 25 లక్షల దాకా నగదు రహిత బీమా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల వర్షం, న్యాయ పత్ర పేరుతో విడుదల. ఏదైతే కాంగ్రెస్ సంబంధించి కూటమి సెంట్రల్కి సంబంధించిన కూటమి ఉందో ఆ కూటమి కాంగ్రెస్ పార్టీ 50% మించి రిజర్వేషన్లు ఇస్తాననింది. అయితే ఇక్కడ నేను రిజర్వేషన్ వ్యవస్థకు వ్యతిరేకం అంటే ఖచ్చితంగా రిజర్వేషన్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. ఇప్పుడు అలా కాకుండా డబ్బున్న వాడికి రిజర్వేషన్ ఇచ్చి ఇంకోటికి రిజర్వేషన్ ఇస్తే పద్ధతి కాదు. 50% పైకి రిజర్వేషన్ ఇస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది మరి? అంటే ఇక్కడ 30-40% ఉద్యోగాల కోసమే మిగిలిన సామాజిక వర్గాలు చదివే పరిస్థితి వస్తుంది. అలా కాకుండా నిజంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, కానీ పెంచుకుంటూ పోయేదో మాత్రం నేను నా వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నా. సింగిల్గా వస్తున్న శవాలతో వస్తున్న జగన్, పెన్షన్ మారణాలతో లబ్ధి పొందాలని చూస్తున్నారు. నారా లోకేష్ ధ్వజం. సింగిల్గా వస్తున్న శవాలతో వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు శవ రాజకీయాలు చేయట్లేదు. వాళ్ళని చంపింది ప్రశ్నిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆ రోజు పెన్షన్లు అడ్డుకోకుండా ఆ రోజు చనిపోయేవాళ్ళు కాదు పెన్షన్లు. ఈ రోజు మీకు వణుకు పుట్టింది. మీరు ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్ప అంతకు మించి ఏం లేదు లోకేష్. అదేవిధంగా చివరి చనిపోయి రౌడీ సీట్లకు సిఫార్సు చేశారు. గంజాయి రౌడీజులతో ప్రధాన పాత్ర, అధికారులను అడ్డుకుంటున్న దందాలు, అక్రమాల్లో పట్టభద్రుడు, వడ్డీ వ్యాపారులతో కోర్టులు అని చెప్పేసింది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. హంతకుడు కవినేసుకు ఇక్కడ ఆంధ్రజ్యోతి ఈనాడు వార్తాపత్రికలో ఆంధ్రజ్యోతి ఏదైతే రాసిందో ఈనాడు వార్తాపత్రిక కూడా అదే హైలైట్ చేసింది. కానీ వీళ్ళకి విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వార్తను ఎక్కడ కవర్ చేయట్లేదు. కేవలం వాళ్ళకి సంబంధించిన వార్తలు మాత్రమే కవర్ చేస్తున్నారు. మనం ఇంతకుముందే చర్చించుకుంటాం. అంతా కూడా అవినాష్కు ఓటేస్తారా, రాజన్న బిడ్డగా నన్ను ఆదరిస్తారా? ఇక్కడ రాజన్నకు అన్యాయం చేసి అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీతో కలిసిన నీకెందుకు ఓటేస్తారు? ఇండిపెండెంట్గా పోటీ చేసినా నీకు ఓటేసే వాళ్ళేమో. ఎందుకంటే రాజన్న బిడ్డ సింగిల్గా వస్తుంది, మీ కుటుంబ కలహాలు ఎన్ని ఉన్నా కూడా సింగిల్గా వస్తే ఓటేసేవాళ్ళం. ఈరోజు అదే రాజన్న పేరు ఛార్జ్షీట్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపిన కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడి ఓటేంటే ఎవడు ఓటేస్తాడు? ఎవడు ఓటేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా కడప నియోజకవర్గం పార్లమెంట్లో ఏదైతే ఉందో అక్కడ అవినాష్ రెడ్డి 100% గెలుస్తాడు. షర్మిల పోటీ చేసినా ఆవిడ సునీత పోటీ చేసినా గెలిచే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ షర్మిలకు వ్యతిరేకంగా ఓటు వేరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పేరును ఛార్జ్షీట్లో పెట్టింది. మరి ఏదేమైనప్పటికీ ఈనాడు ఆంధ్రజ్యోతి కేవలం కొన్ని వార్తలను హైలైట్ చేసి ఏంటంటే పెన్షనర్లు, శివ రాజకీయాలు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి మాటలు, షర్మిల మాటలు. కేవలం వీళ్ళు ఎందుకు టార్గెట్ చేశారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు రాయట్లేదు అంటే వీళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా చేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పక్షానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి సుభిక్షంగా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అవతాతలు కావచ్చు, లేదంటే వృద్ధులు కావచ్చు, లేదంటే వికలాంగులు కావచ్చు, లేదంటే వితంతువులు కావచ్చు, లేదంటే మిగిలిన సామాజిక వర్గాలు కావచ్చు, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాయి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అవతాతల ఓట్లు ఎలాగైనా కొల్లగొట్టాలని చెప్పేసి ఏప్రిల్ నుంచి 4,000 పెన్షన్ అంటూ కొత్త డ్రామాకు తెరలేపాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఏదేమైనప్పటికీ ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.